పేరు రాంబాబు అండి. మారం ఏవిఎన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. ఎర్రకాలువ భూములను గాని మరే ఇతర భూములను కాని తాను ఆక్రమణ చేయలేదని మారంపల్లి గ్రామానికి చెందిన రైతు వెంపల్ల రాంబాబు అన్నారు. మారంపల్లిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాడేపల్లిగూడ మండలం మారంపల్లి గ్రామంలో ఎర్రకాలువకు సంబంధించిన నీటిపారుదల శాఖకు చెందిన భూమిని ఆక్రమించినట్టుగా గ్రామానికి చెందిన కొందరు తనపై దుష్ప్రచారం చేశారని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు. మారంపల్లి నా మీద దేశానండి. తెలుగుదేశంలో ఉంటా సారి సీనన్న ఊడండి ఇదంతా చేసిందండి. తెలుగుదేశంలో ఉంటా ఆ పార్టీలో ఉన్నట్టుండి నా మీద చూపించడండి, బురద జల్లుతున్నాడండి. వాళ్ళకి ఎక్కేసాడు వైపీపీ వాళ్ళకండి. వైపీపీ పార్టీలో ఉంటున్నాడండి అతను. ఇలా ఉంటా ఏమి అరగినట్టు వాళ్ళని ఎక్కేసి సత్యనారాయణ అన్న వాడు వీళ్ళు ఎప్పటికప్పుడు నన్ను ఇలా బాధ పెడుతున్నారండి. నేను ఎవరిది తిని కాదు ఏమి లేదండి. నాకు ఎడ్ల బండి తోలి నేను ఏదో ఇలా వచ్చానండి. వాళ్ళు నన్ను చూసి వార్చపోతున్నారు. ఈ రోడ్డు కట్టకు సాయం చేసి 50,000 ఇచ్చిన కూడా ఉన్నానండి. దాని మీద దెంగి వెళ్ళి ఇలా చేయించున్నారండి వాళ్ళు. మా రైతుని చేయని ఇస్తే అతను మట్ల ఉన్నట్టు జారిదని ఎక్కిస్తే అప్పుడు తర్వాత ఇలా అనుకుంటున్నారు ఏంటని తెలిస్తే వీడియోలు ఇచ్చారని నేను వెళ్ళి అప్పుడు ఆఫీ ఇచ్చేసానండి. రైతుతో చెప్పి చీన వచ్చేయండి పంచముల కుర్రోడికండి, ఎస్ఎల్ కుర్రోడికండి ఆఫీ చేసాను సార్. అది సత్యనారాయణ సత్యనారాయణ ఈడు వడ్డీలు వేసానండి. నిడదల స్వామి కొడుకండి. వీళ్ళంతా నా మీద ఖర్చు కట్టి వాళ్ళు రోడ్డు పూడి చేశారండి. ఆ నెంబర్ అయి ఉండండి. దీంట్లో నీరు తీరువ నెంబర్ అండి. ఆ సారీ సీన్ అన్నవాడు ఆడే రోడ్డు మన ఎదురు రోడ్డు చూశారు కదా, రోడ్డు పూడి చేసాడు. ఆ సీనము గుట్టుముక్కల నాని గారిదండి. పూడి చేసాడు, కాలం పూడి చేసాడండి. తప్పు కాలం అది. ఆ వడ్డీల కుర్రోడు పూడి చేసాడండి. తెగబట్టుకు వచ్చేసాడు నాకులాగండి, మా రైతులాగా. మన ఇంకో సాయిబుల కుర్రోడు కూడా ఈడే చేంజ్ చేస్తున్నాడు సారీ సీన్ అన్నాడు. అది ఆడు పూడి చేసాడు. ఆడు ఇలా చేస్తాం మనం ఏదన్నా గౌకుని మనం రైతు చేయడని ఇలా చేసేస్తారు. అంతా చేసేది ఆడాడు. తెలుగుదేశంలో ఉన్నాను అంటున్నాడండి. ఇటు వైపీపీ వాళ్ళు తోటి రాజీవ్ అడుగుతున్నాడు. నన్ను చంపేస్తా కూడా చూస్తున్నాడు సార్. వాడు నన్ను చంపేస్తాను. నాకు ప్యాన్ రసన కావాలండి. నా సీనికాడు కూడా గొడవ పెడుతున్నాడు. కొట్టినాకలు ఇస్తా ఉంటాడు. నాకు ప్యాన్ రక్షణ కావాలండి. వాడు చంపించేస్తా చూస్తున్నాడు నన్ను. ఈసారి కూడా అందరూ కలిసిండ. నేను 50,000 ఇచ్చాను, డొనేషన్ ఇచ్చానండి. దీనికాడ ఉండి పని చేస్తున్నానండి కూడా ఉండి. అని ఇది ఇచ్చాను 50,000 కొలిచెట్టు సీన్ గారికి అప్పు ఇప్పించాను సార్. 50 ఎక్కువ మళ్ళీ లేదంటే ఇంకో 50,000 ఇచ్చాను. అడగండి ఇచ్చి ఇంకో 50,000 చేపదులు కూడా ఇచ్చాను. 10 లక్షలు పోలేకపోతే అండి. ఇది ఎంగిదేళ్ళు ఇటు ఇలా చేస్తాడు. ఇటు కూడా ఉండి ఇలా అందరూ రోడ్డు తీసుకెళ్తారా రాకూడదనండి. ఇలా చేసి ఇలా చేస్తున్నారు సార్. సారిపోళ్ళు నన్ను చంపేస్తా చూస్తున్నారు సార్. సారీ సత్యనారాయణ, సారీ సీను. అయితే మీరేం ఆక్రమణ చేయలేదండి. ఏదో అందరు తోడ్పాటు ఏమంటే మేము ఎప్పుడైనా ఎరగాల కావాలంటే తీసేసుకోమంటున్నాండి. మొన్న తీసేసుకున్నారండి. మేము వచ్చేస్తాండి అక్కడి నుంచి. మాకు 8 లక్షలు చేసి మా భూమి తీసుకున్నారండి. 8 లక్షలు చేసి ఇచ్చారండి మాకు కాలు తవ్వినప్పుడు అండి. అది జారిపోతే దానివల్ల నేను ఇస్తే మా రైతుకి పంచం మన అర్జున్ కుర్రోడికి ఇచ్చానండి. తెలియకాడికి ఓపెన్ చేస్తే మేము వద్దని చెప్పాను సార్. మళ్ళీ పూడిపించేస్తున్నాను సార్. 20,000 ఎదురు కూడా పూడిపించేస్తున్నాను. ఇది మాత్రం నాకు కొద్ది చేరీ కావాలి సార్. నన్ను చంపేస్తా చూస్తున్నారు సార్. నేను కొద్ది బాగా అందరితో కలివిడిగా ఉండి అన్ని పని చేస్తున్నానని. అసలు ఎర్రకాల భూములను ఆక్రమించింది తనపై ఆరోపణలు చేసిన సారిక సత్యనారాయణ ఆయన అనుచరులేనని రాంబాబు ఆరోపించారు. ఆక్రమణదారులే ఈ విధమైన అసత్య ప్రచారం చేయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మారంపల్లి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎంతగానో కృషి చేస్తున్నారని, తన సొంత నిధులు 10 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారని, మారంపల్లి గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషికి మద్దతుగా తాను సైతం రోడ్డు నిర్మాణానికి 50,000 రూపాయలు విరాళం ఇచ్చానని రాంబాబు తెలిపారు. గ్రామంలో తనకు మంచి పేరు వస్తుందన్న అసూయతో ఈ విధమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. తనపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని గ్రామ ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏవిఎన్ టీవీ న్యూస్ మారంపల్లి.